ఈ సమాజంలో మనం నివసిస్తున్నాం కాబట్టి అది అహంకారం అన్నది కొంచెం తగ్గించుకుంటే వారు అనుభవిస్తున్న పదవులకి అలంకారప్రాయంగా ఉంటుంది. లేదంటే ఇట్లా జరుగుతుంది. రియల్ ఎస్టేట్ కంపెనీ ఆఫీస్ బాయ్లపై సాక్షాత్తు ఒక ఎంపీ దాడి చేసిండు. వాళ్ళను ఇష్టం వచ్చినట్లు కొట్టిండు. ఇది ఎంతవరకు క్షమించరానిది. ఆయన ఎంపీ అయితే ఎవరికి ఎంపీ? కానీ ఇట్లా ఒక వ్యక్తి మీద దాడి చేయి చేసుకుని కొట్టడం అనేది ఎంత కుసంస్కారం, అది ఆలోచించాల్సిన విషయం ఆయనకి. మేడ్చల్ జిల్లా కొర్రెముల ఏకశిలా నగర్లో ప్లాట్ల పంచాయతీ జరిగింది. తమ ఫ్లాట్లను రియల్ ఎస్టేట్ ఓనర్ కబ్జా చేసిందని ఫిర్యాదులతో పాటు ఎంపీ దగ్గరికి వచ్చిన వ్యక్తుల గురించి ఆయన వాళ్ళకి సపోర్ట్ చేసిండు. ఆ కంపెనీకి చెందిన 2 ఆఫీస్ బాయ్లపై చేసుకున్నాడు. ఆయన వెంటనే వచ్చిన కార్యకర్తలు, లీడర్లు, ప్లాట్ ఓనర్లు కూడా కొట్టడంతో వారు తీవ్రంగా గాయాల పాల్పడ్డారు. దీంతో పాపం వాళ్ళను దవాఖానకు తీసుకుపోయినారు. సో ఇట్లా అంటే ఇక్కడ ఒక ఎంపీ అండ చూసుకుని ఆయన చుట్టూ ఉన్న అనుయాయులు కూడా వాళ్ళ మీద దాడి చేసిండ్రు. సో ముందుగా ఎంపీ వాళ్ళ మీద చేసుకున్నాడు కాబట్టి వీళ్ళకి ధైర్యం వచ్చి వాళ్ళని కొట్టిండు. మరి ఇది ఎంతవరకు సమంజసం? ఒక సామాన్యుడు ఇలా చేస్తే పోలీసులు ఎంత హంగామా చేస్తారు, ఎన్ని కథలు పెడతారు, ఎన్ని కార్యక్రమాలు పెడతారు. కానీ ఇక్కడ ఈటల రాజేందర్కు నిజంగా ఇట్లాంటి బుద్ధి ఉందని చెప్పేసి ఇప్పుడే బయటపడ్డది. ఇంతకుముందు ఆయన ఇట్లా లేకుండా ఎంతో శాంత స్వభావంగా ఉంటుండే. కానీ ఇట్లా ఆవేశంతో వాళ్ళని ఒకరు కొట్టడం మాత్రం క్షమించారనే నేరము. అది ఆయన ఎంపీ పదవికే ఒక తీరని మచ్చ. అందులో పాటు దాంతో పాటుగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి స్టేట్ చీఫ్ ఎన్నిక ఉన్నది. ఈ సందర్భంగా ఆయన ఇట్లా చేయడం ఎంతవరకు సమంజసం? ప్రజల దృష్టిలో ఆయన చులకన అయిపోవడానికి ఇది ఒక మంచి ఆస్కారం ఉంది. తర్వాత ఆయన భవిష్యత్తును ఆయన నిర్ణయించుకోవాలి. ఇది ఏమైనా ప్రజలు నిర్ణయిస్తారు ఇట్లాంటి విషయాలని.